హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో డైరెక్షన్ క్వశ్చన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ మొత్తం కంప్లీట్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ది ప్లేన్. ఓకే, దీంట్లో మనకి ఓన్లీ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే మనకి వస్తాయి. ఓకేనా. దీంట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్, ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం వస్తాయి. దాంట్లో కూడా ఒక క్వశ్చన్ వస్తుంది మనకి ఐపీఈకి సంబంధించి. ఓకేనా. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీఈ మనం డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీఈ. ఓకేనా. దీంట్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. టూ మార్క్స్. ఓకేనా. 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్. దీంట్లో స్టార్లు ఏముండో అన్ని డిస్కస్ చేసే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఓకేనా. ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది ప్లేన్స్. యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ x plus 2y plus 2z, x plus 2y plus 2z minus 5 is equal to 0 and 3x plus 3y plus 2z minus 8 is equal to 0. minus 8 is equal to 0. ఓకేనా. ఇది క్వశ్చన్. ఓకేనా. సో సొల్యూషన్. గివెన్ ప్లేన్స్ ఆర్ గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ ప్లేన్స్ ఆర్ ఏంటి, ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 2z minus 5 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ 3x ప్లస్ 3y ప్లస్ 2z minus 8 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా. దీని నుంచి మనకి a1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, a1 ఈజ్ ఈక్వల్ టు x కోషంట్ అనమాట 1 కామా b1 ఈజ్ ఈక్వల్ టు y కోషంట్ 2 కామా c1 ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 అంటే z కోషంట్ అనమాట, z కోషంట్ 2. అలాగే a2 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్లో x కోషంట్ ఎంత 3, b2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 కామా c2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. ఇవి a1 b1 c1 అండ్ a2 b2 c2 హియర్ అని రాసుకోండి, లేదంటే హియర్ అని రాసుకున్న ప్రాబ్లం లేదు, లేదంటే డైరెక్ట్గా రాసిన ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకి యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్కి ఫార్ములా ఉంది మనకి. ఏంటది,
if theta be the acute angle between the planes a1x plus b1y plus c1z plus d1 is equal to 0 and a2x plus b2y plus c2z plus d2 is equal to 0, then cos theta is equal to, ఇది కూడా సేమ్ ఫార్ములా చూడండి, a1 b1 ప్లస్ a2 b2 ప్లస్ a2 b2 సారీ mod a1 a2 plus b1 b2 plus c1 c2 mod by square root of a1 square plus b1 square plus c1 square into a2 square plus b2 square plus c2 square. ఇది ఫార్ములా, ఓకేనా. సో మనకి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఈ ఫార్ములా యూజ్ చేసి a1 a2 అంటే 1 into 3 plus 2 into 3 plus 2 into 2 mod by square root of a1 square plus b1 square plus c1 square అంటే 1 square plus 2 square plus 2 square into a2 square అంటే 3 square plus b2 square 3 square plus 2 square, ఓకేనా. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 into 3 అంతా 3 2 3 జర్ 6 plus 4 mod by square root of 2 square into 4 2 square into 4 4 4 8 plus 9 ఇది ఎంత అవుతుంది 1 9 అవుతుంది ఇంటూ ఇది ఎంత అవుతుంది 3 square 9 plus 9 18 18 plus 4 అంతా 18 plus 4 21 సారీ 18 plus 4 22 ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది 13 బై మాడ్ తీసేయచ్చు, ఎందుకని ఇది పాజిటివ్ నెంబర్ కాబట్టి మాడ్ 13 ఇది ఎంత అవుతుంది 3 రూట్ 9 అంతా 3 అవుతుంది అండ్ ఇది ఎంత రూట్ 22 ఇంకా ఇది రూట్ పోయే అవకాశం లేదు కదా, అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, దీనికి మనకు డైరెక్ట్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు కాస్ ఇన్వర్స్ 13/3√22. Therefore, angle between the planes, angle between the planes theta is equal to anta cos inverse 13/3√22. This is the answer. Okay na, ఇది question number 1. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్. సేమ్ క్వశ్చన్, ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది ప్లేన్స్. యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ 2x minus y plus z is equal to 6. 2x minus y plus z is equal to 6 and x plus y plus 2z is equal to 7. Okay na, same type of same model question kabatti solution. Given equations of the planes are given equations of planes
r. Given equations of planes are 2x minus y plus z. దీన్ని అటువైపు ఉంచుతుంచో లేదంటే తీసుకొచ్చేసండి -6 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ x plus y plus 2z minus 7 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. హియర్ a1 = ఎంత? x కోషంట్. ఫస్ట్ ఈక్వేషన్లో x కోషంట్ 2, b1 = ఎంత? -1, అండ్ c1 = ఎంత? z కోషంట్ ఎంత? 1. అలాగే a2 = x కోషంట్ ఎంత? 1 సెకండ్ ఈక్వేషన్లో, b2 = సెకండ్ ఈక్వేషన్లో y కోషంట్ ఎంత? 1, అండ్ c2 = z కోషంట్. z కోషంట్ ఎక్కడ ఎంత? సెకండ్ ఈక్వేషన్లో 2. రైటా? మళ్ళీ ఫార్ములా, ఇఫ్ థీటా be the acute angle between the two planes, if theta be the acute angle between the planes a1x plus b1y plus c1z plus d1 = 0, and a2x plus b2y plus c2z plus d2 = 0. ఈ రెండు ఈక్వేషన్లు అయితే ఈక్వేషన్స్ ఆఫ్ ది ప్లేన్స్ అయితే దెన్ కాస్ థీటా = ఎంత అవుతుంది అనమాట? దెన్ కాస్ థీటా = a1 a2 plus b1 b2 plus c1 c2 mod by square root of a1 square plus b1 square plus c1 square into a2 square plus b2 square plus c2 square. ఇది ఫార్ములా. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? కాస్ థీటా = ఎంత అవుతుంది? కాస్ థీటా = మాడ్, డైరెక్ట్ ఇక్కడ వాల్యూ వేసుకున్నాం కదా, a1 × a2 అంటే 2 × 1, 2 × 1 ప్లస్ -1 × 1, -1 × 1 ప్లస్ 1 × 2 మాడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్. a1 స్క్వేర్ అంటే 2 స్క్వేర్, 2 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ -1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 1 0 అంతా 2, 1 × 1 -1 కదా, -1 ప్లస్ 2 మాడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4, 1 స్క్వేర్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, 4 ప్లస్ 1 అంటే 6 అవుతుంది కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 6. ఇది ఎంత ఉందో 4 2 6, 6. ఇది నథింగ్ బట్ అంటే 2 - 1 అంటే 4 - 1 ఎంత? 3, 3 బై √3 × √3 ఎంత? 6. ఇది నథింగ్ బట్ ఎంత? 1/2. అంతేనా? కాస్ థీటా = 1/2. ఓకేనా? 1/2. కాస్ 60 వాల్యూ ఎంత మనకి? 1/2 కాబట్టి థీటా = ఎంత అవుతుంది? థీటా = 60 degrees ఆర్ π/3. therefore angle between the lines, angle between the lines, sorry, between the planes, angle between the planes theta = 60 degrees or π/3. Okay, na? This is the answer. Okay.
ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 2. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్, find the equation of the plane whose intercepts on x comma y comma z axis are 1 comma 2 comma 4 respectively. మన స్ట్రైట్ లైన్స్లో ఇంటర్సెప్ట్ ఫామ్ రాస్తాం కదా, x by a plus y by b, x by a plus y by b ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే ఇక్కడ 3 యాక్సిస్లు ఉన్నాయి కాబట్టి x by a plus y by b plus z by c ఈజ్ ఈక్వల్ టు 1. అదంతా ప్లేన్కి అది ఈక్వేషన్ అనమాట. మనకి ఇంటర్సెప్ట్స్ ఇచ్చేసాడు కాబట్టి ఆ ఇంటర్సెప్ట్స్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడమే. అర్థమవుతుందా? సొల్యూషన్లో గివెన్ ఇంటర్సెప్ట్స్ ఆర్ a is equal to 1, b is equal to 2, c is equal to 4. ఓకేనా? ఇప్పుడు ఫార్ములా ఏంటి మనకి? ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్, equation of the plane whose intercepts whose x comma y comma z intercepts are ABC is ఫార్మ్ ఏంటి? x by a plus y by b plus z by c ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అంతే. ఏమవుతుంది? x by 1 plus y by 2 plus c by 4 ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఎంప్లాయిస్ 4 ఎల్సిఎం కదా అన్నిటికీ, 4 ఎల్సిఎం చేస్తే 4x ప్లస్ 2y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఎంప్లాయిస్ 4x ప్లస్ 2y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 4 ఇటువైపు తీసుకొచ్చాను, 4 1 jar 4. దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది plane 4x plus 2y plus c is equal to 4. This is the answer. Okay na? Sorry, z ఇది z sorry ఇది z కదా. z ఓకేనా? రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ 4x ప్లస్ 2y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 4. ఇది ఈక్వేషన్, ఈ క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ ది ఈక్వేషన్ transform the equation 4x minus 4y plus 2z plus 5 is equal to 0, 2z plus 5 is equal to 0 into intercept form, into
ఇంటర్సెప్ట్ ఫామ్. ఓకేనా, ఇంటర్సెప్ట్ ఫామ్లోకి దీన్ని కన్వర్ట్ చేయాలి, ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే అర్థం ఏంటి? ఇంటర్సెప్ట్ ఫామ్లో ఇచ్చిన ఈక్వేషన్ స్ట్రైట్ లైన్స్ని మనం ఏ విధంగా స్టడీ చేసాం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్, ఏ మాత్రం తేడా లేదు. ఓకేనా, కాన్స్టెంట్ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చేసి దాన్ని మొత్తాన్ని కాన్స్టెంట్స్తో డివిజన్ చేస్తాం, ఈక్వేషన్తో డివిజన్ చేస్తాం. ఎక్స్ కింద ఏదైతే ఉందో అది ఎక్స్ ఇంటర్సెప్ట్ అవుతుంది, వై కింద ఏదైతే ఉందో అది వై ఇంటర్సెప్ట్ అవుతుంది, జెడ్ కింద అంటే డినామినేటర్లో ఏదైతే ఉందో అది జెడ్ ఇంటర్సెప్ట్ అవుతుందండి. సింపుల్. గివెన్ ఈక్వేషన్ అంటే 4x minus 4y plus 2z plus 5 is equal to 0. This implies 4x minus 4y plus 2z is equal to minus 5. ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో ఇంటర్సెప్ట్ ఫామ్లో మనకి రైట్ హ్యాండ్ సైడ్లో ఏముంటుంది? ఓన్లీ 1 మాత్రమే ఉంటుంది, 1 మాత్రమే ఉండాలి. కాబట్టి ఏం చేస్తారు? డివైడ్ ది ఈక్వేషన్ బై -5. -5తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 4x బై -5, 4y బై -5 ప్లస్ 2z బై -5. -5 బై -5 ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకేనా, ఇది ఏమవుతుంది? ఇది అన్నీ కూడా కిందకి తీసుకొచ్చేసండి. ఏమవుతుంది? ఇది -5/4 మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, ప్లస్ y బై 5/4 ఎస్, అండ్ ప్లస్ z బై -5/2 ఈజ్ ఈక్వల్ టు 1. హియర్ x intercept a is equal to -5/4, comma y intercept b is equal to 5/4 and z intercept c is equal to -5/2. This is the answer. Okay, ఇది question number 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి ఏంటది? ఫైండ్ ది ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ది ప్లేన్. ఫైండ్ ది ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ది ప్లేన్. ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ది ప్లేన్ 4x plus 3y, 4x plus 3y minus 2z plus 2 is equal to 0 on the coordinate axis. On the coordinate axis. ఓకేనా? సొల్యూషన్. ఇంటర్సెప్ట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ గివెన్ ఈక్వేషన్ ఇంటర్సెప్ట్ ఫామ్లో మనం రాసుకోవాలి, అంతేనా? గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్, ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ 4x plus 3y minus 2z plus 2 is equal to 0. This implies 4x plus 3y minus 2z. కాన్స్టెంట్ ఇటువైపు తీసుకొచ్చేసాను -2. ఇప్పుడు మనకి ఇంటర్సెప్ట్ ఫామ్లో ఏముంటుంది? రైట్ హ్యాండ్ సైడ్లో 1 ఉంటుంది, 1 ఉండాలి కాబట్టి -2తో డివిజన్ చేసేయండి. డివైడ్ ది ఈక్వేషన్ బై -2. ఏమవుతుంది? 4x బై -2 ప్లస్ 3y బై -2 మైనస్ 2z బై -2. -2 బై -2 ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎంత అవుతుంది? అన్ని కిందకి తీసుకొచ్చేసాను. కిందకి తీసుకొస్తే -2/4 ప్లస్ y బై
-2/3 మైనస్ మైనస్ క్యాన్సిల్ ప్లస్ z/2/2 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఏమవుతుంది 1/2 2 క్యాన్సిల్ అయిపోతుంది 1/2 అవుతుంది అంటే -1/2 ప్లస్ y/-2/3 ప్లస్ z/1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మొత్తం ఏంది ఇంటర్సెప్ట్ ఫామ్లోకి వచ్చింది. ఇప్పుడు ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత -1/2 హియర్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ ఈజ్వల్ టు యూజువల్గా ఏతో డినోట్ చేస్తాంగా ఏ -1/2 కామా వై ఇంటర్సెప్ట్ బి ఈజ్ ఈక్వల్ టు -2/3 and z intercept c is equal to 1. This is the answer. Okay na? Okay, ఇది question number 5. Next question number 6. Question number 6 వచ్చేసి find the direction cosines of the normal to the plane of the normal to the plane x plus 2y plus 2z x plus 2y plus 2z minus 4 is equal to 0. Find the direction cosines of the normal to the plane x plus 2y plus 2z minus 4 is equal to 0. ఓకేనా, మనకి ఏం చేయాలి, డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్షన్ కొసైన్స్ అంటే నథింగ్ బట్ ఏం చేస్తాం మనం, ఈ ఇచ్చిన ఈక్వేషన్ మనం ఏం చేయాలి, దాని యొక్క అంటే దీన్ని మ్యాగ్నిట్యూడ్తో డివిజన్ చేయాలి. ఓకే, మీకు చూడండి అర్థమవుతుంది. సొల్యూషన్లో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది plane x plus 2y plus 2z minus 4 is equal to 0. This implies ఏమవుతుంది, x plus 2y plus 2z is equal to 4. ఓకేనా, దీన్ని ఏం చేయాలి మొత్తానికి, ఇక్కడ ఏంటంటే రేషియోస్ ఉన్నా చూడండి, ఇది డైరెక్షన్ రేషియోస్ ఏంటి ఇక్కడ, ఏబిసిలు అంటే ఏబిసి నథింగ్ బట్ ఏంటి, ఎక్స్ కోషంట్, వై కోషంట్, జెడ్ కోషంట్ అనమాట. అది ఉందా, హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2, సి ఈజ్ ఈక్వల్ టు 2. డివైడ్ ద ఈక్వేషన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. అది నథింగ్ బట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఎంత అవుతుంది, ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4 4 4 8 8 ప్లస్ 1 ఎంత 9 9 అంటే నథింగ్ బట్ అంటే 3. అంటే ఇది అన్ని ఈక్వేషన్ మొత్తాన్ని దేంతో డివిజన్ చేయాలి, 3తో డివిజన్ చేయండి. 3తో డివిజన్ చేస్తే ఏమవుతుంది, ఇది x/3 2y/3 ప్లస్ 2z/3 ఈజ్ ఈక్వల్ టు 4/3. ఓకేనా, ఇప్పుడు ఇది ఏం చేసాం అంటే నథింగ్ బట్ ఏంటి, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్తో డివిజన్ చేసినట్టు అర్థం. అంటే ఇప్పుడు ఎక్స్ కోషంట్ వై కోషంట్ ఏదైతే ఉన్నాయో అవి ఏమవుతాయి, డైరెక్షన్ కొసైన్స్ అవుతాయి అన్నమాట. దేర్ఫోర్ డైరెక్షన్ కొసైన్స్ యాక్చువల్గా ఇది ఏమవుతుందంటే డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ది నార్మల్ అని చెప్పేసి అన్నాడు కదా,
ఫైండ్ డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ది నార్మల్ అన్నాడు. అంటే దీన్ని ఏం చేయాలి, ఈ ఈక్వేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసామంటే ఈ ఈక్వేషన్ నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసాం. అంటే ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎర్జెడ్ ఎల్ఎక్స్ ప్లస్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకు స్ట్రైట్ లైన్స్లో మన నార్మల్ ఫామ్ ఏంటి, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. అర్థమవుతుందా? ఇక్కడ ఏంటంటే ప్లేన్లోకి వచ్చేటడికి ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ టు ది ప్లేన్ ఏమవుతుంది, లేదంటే అది కూడా రాసుకోండి ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ టు ది ప్లేన్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ టు ది ప్లేన్ ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ టు ది ప్లేన్ లేదంటే ఒక పని చేయండి, ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్ ఈజ్ ఈక్వల్ టు పి. అంటే ప్లేన్ యొక్క నార్మల్లో ఈ ఫార్ములా ఉంటుంది అనమాట. ఇది ఈక్వేషన్, ఇది ఓకేనా, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నౌ comparing equation 1 with Lx my plus nz is equal to p. అప్పుడు L ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1/3 కామా m ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2/3 కామా n ఈజ్ ఈక్వల్ టు 2/3. therefore direction cosines, therefore cosines of the normal to the plane are L comma m comma n is equal to 1/3 comma 2/3 comma 2/3. this is the answer. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 6. అలాగే రెడ్యూస్ ద ఈక్వేషన్, క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి రెడ్యూస్ ద ఈక్వేషన్ x plus 2y minus 3z minus 6 is equal to 0, minus 6 is equal to 0 of plane into normal form, of plane into నార్మల్ ఫామ్. ఇందాక క్వశ్చన్లో చేసింది, దీని ముందు క్వశ్చన్లో చేసిందే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం, ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే రెడ్యూస్ చేయడం అన్నా ట్రాన్స్ఫార్మ్ చేయడం అన్నా ఒకటే. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ x plus 2y minus 3z minus 6 is equal to 0. This implies కాన్స్టెంట్ ఒకవైపు తీసుకెళ్ళిపోండి, x plus 2y minus 3z is equal to 6. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని నార్మల్లోకి కన్వర్ట్ చేయాలంటే, నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్తో డివిజన్ చేయాలి. అంటే హియర్ a is equal to 1, b is equal to 2, c is equal to -3. To reduce into normal form, లేదంటే divide the equation by square root of a square plus b square plus c square.
దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే ఇక్కడ రాసింది. ఇదేమవుతుంది 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 9 ప్లస్ 1 10, 14 అన్నట్టు రూట్ 14. రూట్ 14తో డివిజన్ చేయండి ఈక్వేషన్ మొత్తాన్ని. డివైడ్ చేసేస్తే ఏమవుతుంది, ఇది ఎక్స్ బై రూట్ 14 ప్లస్ 2y బై రూట్ 14 మైనస్ 3z బై రూట్ 14 ఈజ్ ఈక్వల్ టు 6 బై రూట్ 14. ఇప్పుడు ఏముంది, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్. అంతే, ఇదే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఫార్మ్. which is in the form of Lx plus My plus Nz is equal to P. ఇదే నార్మల్ ఫామ్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, రాయాలంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 బై రూట్ 14, M ఈజ్ ఈక్వల్ టు 2 బై రూట్ 14, n is equal to -3 by 14. are the direction ratios, direction cosines of the normal to the plane, plane. ఓకేనా, ఇది రాయబడినది ఈ ఈక్వేషన్ వచ్చింది ఫార్మ్ ఆఫ్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్. అదే కదా నార్మల్ ఫామ్కి అది రాస్తే సరిపోతుంది. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబరు 7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. 8th క్వశ్చన్. ఫైండ్ ది equation of the plane passing through the point passing through the point 1, 1, and parallel to the plane, x plus 2y plus 3z, x plus 2y plus 3z minus 7 is equal to 0. Solution. Given equation of the plane, plane x plus 2y plus 3z minus 7 is equal to 0. అంటే ఇక్కడ హియర్ డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయంటే ఎక్స్ కోషంట్ 1 ABC అనమాట. డైరెక్షన్ రేషియోస్ డిఆర్స్ ఆఫ్ ది ప్లేన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2, సి ఈజ్ ఈక్వల్ టు 3. ఇవే డైరెక్షన్ రేషియోస్. అర్థమవుతుందా? ఈ డైరెక్షన్ రేషియోస్ ఇచ్చి మనకి పాసింగ్ త్రూ ద పాయింట్ మనకి ఇచ్చాడు. దీనికి ప్యారలల్గా ఉండాలంటే డైరెక్షన్ రేషియోస్ సేమ్ అయ్యి ఉంటుంది. అర్థమవుతుందా? ఈక్వల్గా ఉంటాయి దీనికి ప్యారలల్గా అంటే పాసింగ్ త్రూ ద పాయింట్ అన్నాడు కాబట్టి గివెన్ పాయింట్
x1 కామా y1 కామా z1 ఈజ్ ఈక్వల్ టు 1 కామా 1 కామా 1. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఈక్వేషన్ అంటే మనకి ఫార్ములా ఏంటి? వీ నో దట్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ passing through the point x1 comma y1 comma z1 and parallel to the plane ax plus by plus cz plus d is equal to 0. D is equal to 0 is a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 plus d is equal to 0. z మైనస్ z1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫార్ములా. డైరెక్ట్గా గుర్తుపెట్టుకుని 2 మార్క్స్కి చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ ఫార్ములాస్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి తప్పదు. ఇంకా ఏ అంటే ఎంత 1, ఏ అంటే ఈ ఈక్వేషన్ యూజ్ చేసాను. ఏ అంటే ఎంత మనకి? ఏ అంటే 1, ఎక్స్ మైనస్ x1 అంటే ఎంత 1 ప్లస్ బి అంతా 2 ఇంటూ y మైనస్ y1 అంటే 1 ప్లస్ సి ఇంటూ z మైనస్ z1 అంటే z మైనస్ z1 అంటే ఎంత 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది x మైనస్ 1 2y మైనస్ 2 ప్లస్ సి అంటే ఎంత 3z మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x ప్లస్ 2y ప్లస్ 3z మైనస్ 2 మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 మైనస్ 3 మైనస్ 3 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఆన్సర్. This is the answer. Required equation of the line passing through the point 1, 1, 1 and parallel to the given plane. Okay na? This is question number 8. Next question number 9. Question number 9 is find the equation of the plane passing through the point. Find the equation of the plane passing through the point minus 2 comma 1 comma 3 minus 2 comma 1 comma 3 and having and having 3 minus 5 4 are direction ratios of its normal and having 3 minus 4 comma 4 are direction ratios of its normal. Direction ratios of its normal. Direction ratio of its normal. Okay na? Hello.
డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఇట్స్ నార్మల్. ఓకేనా, ఇది కూడా సేమ్ సొల్యూషన్. గివెన్ డైరెక్షన్ ratios of the normal a comma b comma c is equal to ఏమి ఇచ్చాడు 3 minus 4 సారీ 3 minus 5 4 అంటే ఇక్కడ a is equal to ఎంత 3, b is equal to minus 5, c is equal to 4 and given point x1 comma y1 comma z1 is equal to ఏమి ఇచ్చాడు మనకు పాయింట్ -2 1 3 అండ్ మనకు ఫార్ములా తెలుసు కదా, ఫార్ములా డైరెక్ట్గా మీరు ఫార్ములా రాసుకోండి. ఫార్ములా నేను చెప్పలేదు. a ఇంటూ x మైనస్ x1 ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ we know that equation of the plane passing through the point x1 comma y1 comma z1 and parallel to the plane. Parallel to the plane ax plus by plus cz plus d is equal to 0. Is a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0. ఏ అంటే ఎంత మనకి, ఏ అంటే 3 ఇంటూ ఎక్స్ మైనస్ x1 అంటే మైనస్ ఆఫ్ -2 ప్లస్ బి అంటే ఎంత ఇచ్చాడు -5 ఇంటూ వై మైనస్ y1 అంటే ఎంత 1 ప్లస్ 4 సి అంటే 4 ఇంటూ జెడ్ మైనస్ z1 ఎంత 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేమవుతుంది 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 minus 5 into y minus 1 plus 4 into z minus 3 is equal to 0. ఓకేనా, ఇదేమవుతుంది ఇప్పుడు 3x plus 6 minus 5y plus 5 plus 4z minus 12 is equal to 0. అంటే 3x minus 5y plus 4z 6 11 minus 12 అంటే -1 is equal to 0. This is the answer. 3x minus 5y plus 4z minus 1 is equal to 0. -1 is equal to 0. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి ఫైండ్ ది ఈక్వేషన్ టు ది ప్లేన్ find the equation to the plane
to the plane parallel to z axis, parallel to zx axis, zx plane, zx plane, and passing through passing through 0 comma 4 comma 4. Solution. Formula రాసుకోండి. We know that equation of the plane parallel to zx plane is y is equal to k. zx ప్లేన్కి మనకి ప్యారలల్గా మనం ఆ ఈక్వేషన్ ప్యారల్ ఈక్వేషన్ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు సమ్ కే అవుతుంది అనమాట. y ఈజ్ ఈక్వల్ టు సమ్ కే. అర్థమైందా? ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇట్ పాసెస్ త్రూ 0, 4, 4. ఈ ఈక్వేషన్ ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుందంటే అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, k ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, దిస్ ఎంప్లాయిస్ k ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది అన్నమాట. దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఈజ్ y is equal to 4. y is equal to 4. This implies y minus 4 is equal to 0. This is the required equation of the line. Sorry, required equation of the plane. Okay, this question number 10. Next question number 11. Question number 11 వచ్చేసి find the midpoint of the line joining the points. Find the midpoint of the line joining the points 1, 2, 3 and -2, 4, 2. Okay, solution. Given points are x1, y1, z1 is equal to 1, 2, 3 and x2, y2, z2 is equal to -2, 4, 2. Formula, we know that midpoint of the line joining the points x1, y1, z1
and x2 comma y2 comma z2 is x1 plus x2 plus x1 plus x2 by 2, y1 plus y2 by 2, z1 plus z2 by 2. ఇది ఫార్ములా ఓకేనా. సో మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, x1 ప్లస్ x2 బై 2 అంటే 1 మైనస్ 2 బై 2 కామా 2 ప్లస్ 4 బై 2 కామా 3 ప్లస్ 2 బై 2. ఇది నథింగ్ బట్ ఏంటది మైనస్ 1 బై 2 కామా 6 బై 2. 6 బై 2 అంటే 3, 5 బై 2. మైనస్ 1 బై 2, 3, 5 బై 2. ఎస్, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 11. ఓకేనా. ఈ 11 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. 11 క్వశ్చన్స్ కూడా జాగ్రత్తగా చేసుకోండి. ఓకే.